ఆవిడ నన్ను 2 ప్రశ్నలు అడిగారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందులో ఒకటి, పువ్వులు రేకులు కింద విడదీసి పూజ చెయ్యవచ్చా అని అడిగారు. మంచి ప్రశ్న, అందుకు నేను ప్రస్తావిస్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వంత పరిమళంతో కూడుకున్నది, పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు, అది కింద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కానీ ఎవ్వరూ తొక్కకూడదు, సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్ర పువ్వు. అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమోనని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే, ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటొచ్చినా అక్షతలతో పూరణం చేస్తారు. అసలు నిజానికి పూజలో చాలా మనం ఇవ్వం, జ్ఞాపకం పెట్టుకోండి. మంత్రం ఒకలా ఉంటుంది, మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటాడు, రోజు పట్టుకొచ్చి వేస్తున్నాడు. ఏమిటి సింహాసనం? అక్షతలు వేస్తాడు. మనసులో భావన చెయ్యాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, ఇలా సింహం ముఖం తీసుకొచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నాడని భావిస్తాం. అది అక్షత. క్షతము అంటే విరిగిపోవడం, అక్షత నడుము విరగని పసుపు కలిగిన బియ్యం. అది వేస్తే అందులోకి వచ్చేస్తుంది అంతే పదార్థం, ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం, మనం ఏం చెప్తాం నిజానికి? తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం, ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. అసలు నిజంగా మంచి ముత్యం తీసుకొచ్చి కాలుస్తారు. ఆ మంచి ముత్యాన్ని కాల్చి దాని బూది తీస్తారు. ఎంత వెయ్యాలో తెలుసా తాంబూలంలో? ఒక సూది మొనపెట్టి తీస్తే ఎంత వస్తుందో అంతే వెయ్యాలి. అది కానీ ఇంత వేశారనుకోండి, నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపు గుండ అంత శక్తివంతం. ఇంత తృణం వేస్తే చాలు, నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో. తాంబూలం 5వ తనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దాన్ని ఎవరు వేసుకోవాలంటే, మధ్యాహ్నం భార్య నములుతుంది. ఆమె తాంబూలం వేసుకుంది అంటే గుర్తు ఏమిటంటే, భర్త గారి భోజనం అయిపోయిందని గుర్తు. ఎందుకని? ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆవిడ భోజనం అయిపోయిందా? ఆయన తినకుండా ఆవిడ తినేస్తుందా? కాబట్టి ఆవిడికి పెట్టేసిందా? ఆవిడ తినేసింది అంటే ఆయన భోజనం అయిపోయిందని గుర్తు. 5వ తనానికి గుర్తు తాంబూల చర్వణం. అమ్మవారు ఎప్పుడు తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, మనం